హాయ్ గైస్, అయిపోయింది డబ్ల్యూడబ్ల్యూ రా టుడే ఈవెంట్ అయిపోయింది. టుడే రా ఎపిసోడ్ లో చాలా జరిగాయి. ఇవన్నీ మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిమినేషన్ ఛాంబర్ లో మరో టైటిల్ లైన్ లోకి వచ్చింది. ఎవరితో కాదు, మన సెత్ ఫ్రికిన్ రాలిన్స్ వైఫ్ అయిన బెక్కీ లించ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ టైటిల్ మ్యాచ్. తన ఆపోజిట్ ఛాలెంజర్ వచ్చేసి మన సీఎం పంక్ వైఫ్ అయిన ఏజే లీతో మ్యాచ్ ఉండిపోతుంది. నెక్స్ట్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఊసోస్ వర్సెస్ ఆల్ఫా అకాడమీతో మ్యాచ్ అయింది. ఎప్పటిలాగే మన ఊసోస్ టైటిల్ రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ మన ఉమెన్స్ రాయల్ రంబల్ విన్నర్ అయిన లివ్ మోర్గన్ తన ప్రీట్ అయిన డామినిక్ మిస్టరీతో కలిసి ఎంట్రన్స్ ఇచ్చింది. వెస్ట్ మిల్లో తన అపోనెంట్ అయిన స్టీఫెన్ వ్యాక్వర్ వచ్చింది. స్టీఫెన్ మార్గన్ మాట్లాడుకుంటే మధ్యలో డామినిక్ మిస్టరీ వచ్చాడు. వాడికి చెంప చల్లు మన ఒకటి వేసింది. దాని తర్వాత వచ్చేసి ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఎవరికి ఎవరు తగ్గకుండా చాలా బాగా ఆడారు. కానీ లాస్ట్లో మాత్రం మన రియా రిప్లే మాత్రం గెలిచింది. దీంతో ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్లో ఎంట్రీ తెచ్చుకుంది మన రియా రిప్లే. తర్వాత మన ఫిన్ బ్యాలర్ సీఎం పంక్ని ఛాలెంజ్ చేయడానికి వచ్చాడు. కానీ యాడమ్ పిఎస్ వచ్చి ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పేశాడు. ఎందుకంటే ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూఈ రాయల్ రంబల్ విన్నర్ అయిన మన రోమన్ రైన్స్ ఆల్రెడీ సీఎం పంక్ ఛాలెంజ్ చేశాడు కాబట్టి. కానీ ఫిన్ బ్యాలర్ మాట్లాడిన మాటలకి మన సీఎం పంక్ కూడా అసలు తగ్గలేదు. యాడమ్ పిఎస్తో మాట్లాడి అక్కడే మన నెక్స్ట్ బిగ్గెస్ట్ ఈవెంట్ అయిన రెస్టల్మేనియా ముందు అయ్యే ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్లో సీఎం పంక్ వర్సెస్ ఫిన్ బ్యాలర్. తర్వాత మ్యాచ్ వచ్చి నటాలీకి మ్యాక్సిన్కి జరిగింది. ఈ మ్యాచ్లో చాలా జరిగాయి. ఈ మ్యాచ్ డిస్క్వాలిఫికేషన్ అయిపోయింది. డిస్క్వాలిఫికేషన్ అయిన తర్వాత ఏజేలీ వచ్చింది. ఏజేలీ వచ్చి మ్యాక్సిన్ కాపాడింది. కానీ వెనకాత నుంచి బెక్కీ లించ్ వచ్చి అటాక్ చేసింది. తర్వాత ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయింది. ఎల్ గ్రాడో జీవెన్ ఓవెన్స్ వర్సెస్ లాస్ అమెరికాన్స్. ఈ మ్యాచ్లో గెలిచింది జీ ఈవెన్స్ అండ్ ఒరిజినల్ ఎల్ గ్రాడో. అలాగే నెక్స్ట్ వీక్ రాలో వచ్చే ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అప్డేట్ వచ్చింది. జీవన్ ఈవెన్స్, గుంతర్, డామినిక్ మిస్టీరియో వీళ్ళ ముగ్గురికి త్రిబుల్ థ్రెట్ మ్యాచ్ ఉంది. అలాగే ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉంది. బేలీ, ఆస్కా అండ్ నటాలియా వీళ్ళ ముగ్గురికి త్రిబుల్ థ్రెట్ మ్యాచ్ ఉంది. అలాగే ఏజేలీ కమింగ్ ఆన్ నెక్స్ట్ మండే నైట్ రా మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్. ఈ మ్యాచ్లో మన ప్యాంటా అండ్ ఆస్టిన్ థియరీ, ఎల్ఏ నైట్ వీళ్ళ ముగ్గురికి త్రిబుల్ థ్రెట్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ రసవంతంగా జరిగింది. చాలా బాగా జరిగింది. ఎవరు గెలుస్తారా అన్నట్టు అనిపించింది. ఎల్ఏ నైట్ గెలిచే టైంకి కరెక్ట్గా బ్రాన్సన్ రీడ్ అండ్ లోగన్ పాల్ వీళ్ళిద్దరూ వచ్చి మొత్తం మ్యాచ్ అడగొట్టారు. కానీ మళ్ళీ మనకి మన మాస్క్ మ్యాన్ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ వచ్చి ఒక్క నాకౌట్ ఇచ్చాడు. పాల్ హేమన్ అవాక్ అయ్యాడు. వచ్చిన మాస్క్ మ్యాన్ మన ఆస్టిన్ థియరీకి ఒక స్టాంప్ ఇచ్చి రింగ్లో పడేశాడు. మన ఎల్ఏ నైట్ BFT ఇచ్చి నాకౌట్ చేశాడు. 1 2 3 టింగ్ టింగ్ టింగ్. ఇది గైస్ ఈరోజు అయిన మండే నైట్ రా ఈవెంట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.